ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాల కొరకు ఘర్షణ వాతావరణం కొనసాగుతుందా అంటే ఇంకా కొనసాగుతుందని సమాధానం వస్తుంది. ఉదయం నుంచి పోలీస్ పహారాల మధ్య రైతులకి స్లిప్పులు ఇచ్చి పట్టా పాస్బుక్లు లేదంటే కొన్ని ప్రాంతాల్లో చెప్పులు క్యూ లైన్లలో పెడుతున్నారు. క్యూ లైన్లో పెట్టి వాళ్ళ వరుస క్రమం ఎప్పుడు వస్తే అప్పుడు పిలిచి కేవలం ఒక బస్తా 2 బస్తాలు మీరు ఎంతసేపు అయింది తీసుకోవడానికి, ఎంత టైం పట్టింది, ఎన్ని ఇచ్చింది? 8:30కి వచ్చినాం. 3 ఎకరాలు ఉంది, ఒక బస్తా ఇచ్చిర్రు. ఎన్ని కావాలి అసలు? మాకు 3 కావాలి. 3 బస్తాలు కావాలంటే ఏమంటున్నారు? ఇప్పుడు 3 బస్తాలు అంటే లేవు, ఇప్పుడు ఒకటి తీసుకోండి, మళ్ళీ రేపు ఇస్తామని చెప్తుర్రు. ఓకే, మళ్ళీ వస్తారు రేపు మళ్ళీ ఇస్తాం. అంటే ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా తెలంగాణ ప్రాంతంలో ఇటు అంతా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఇదంతా కూడా ఖచ్చితంగా ప్యాడీ వేస్తున్నారు. ప్యాడీ వేసినప్పుడు తమ పైరు పచ్చగా ఉండాలి, తొందరగా గ్రో కావాలంటే యూరియా వేయడానికి హ్యాబిచ్యుయేట్ అయ్యారు. రైతులు అలవాటు ప్రకారం వేస్తూనే ఉన్నారు. యూరియా వేస్తేనే తమకు సరిపోయేటువంటి పంట వస్తుందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు మీరు ఎంతసేపు? బొమ్మకల్ సార్. ఓకే, ఎన్ని బస్తాలు కావాలనుకుంటున్నారు? మాకు 2 బస్తాలు కావాలి. మాకు లైన్లో పెట్టినా ఇంకా రాలేదు మాకు బస్తాలు. ఏమంటున్నారు? లేవట, స్టాక్ లేదట. అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు పొన్నం ప్రభాకర్ మినిస్టర్, అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు, మరొక వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మరొక వైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. ప్రజాప్రతినిధులందరూ సైతం రైతులను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి నిన్న తుమ్మల నాగేశ్వరరావు సైతం కేంద్రంతో రిప్రజెంటేషన్ చేశాము, సరిపోయేటువంటి యూరియా నిల్వలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ప్రకటనలు మాత్రం వస్తున్నాయి, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే వీరికి కావాల్సినటువంటి సరైన సమయంలో సరైన ఎరువులు వేయాలంటే తాము యూరియా మీద ఆధారపడుతున్నాము, మేము వేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. సిరిసిల్ల, రుద్రంగి, జగిత్యాల, మల్లాపూర్, మెట్పల్లి ఇలా అక్కడ అనే తేడా లేదు. ముఖ్యంగా సైదాపూర్ మండలం వెన్నంపల్లి, వెనకపల్లి ప్రాంతాల్లో గొడవలు పడ్డారు. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సైతం అక్కడ పగలగొట్టినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇబ్బంది. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతుంది అనేటువంటి సమాధానం వస్తుంది. ఎందుకంటే పోలీస్ పహరా ఉంది కాబట్టి ఆ మాత్రం శాంతియుతంగా ఉన్నారు రైతులందరూ కూడా. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఎంప్లాయీనా? ఇదంతా కూడా ఇక స్టాక్ అయితే అయిపోయింది. ఇక్కడ ఉదయం వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసి నిర్వాహకులు ఏం చెప్తారు, మాకు వచ్చినటువంటి స్టాకు కొద్దిగానే వస్తున్నాయి, దానిలో త్వరగానే అయిపోతుంది కాబట్టి మేము ఏం చేయలేనని పరిస్థితి అనుకుంటున్నారు. పిల్ల పాపలతో కూడా వచ్చి ఎరువుల బస్తా కొరకు వచ్చి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆడ కనబడుతుంది. ఆ చిన్నపిల్లని కూడా తీసుకొని వచ్చింది మహిళా రైతు. దీనికి సంబంధించి చూస్తున్నాం మనం. ఇదంతా కూడా ఇంకో అతను అలసిపోయి ఆడ కూర్చున్నాడు చెట్టు కిందనే. దీనికి సంబంధించి ఇదే పరిస్థితి. మరొక వైపు నుస్లాపూర్లో సైతం ఉదయం నుంచి బారులు తీరినటువంటి పరిస్థితి. వెమ్లవాడలో సైతం ఘర్షణ వాతావరణమైంది. అక్కడ తేడా లేదు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వచ్చేదేమో అంటే సప్లై డిమాండ్ సమతుల్యతలో లోపిస్తుంది. మరొక వైపు తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి ఫర్టిలైజర్లో సగభాగం ఇవ్వాల్సినటువంటి రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషను తరచూ షట్ డౌన్ కావడం వల్ల సైతం ఇదొక ప్రధానమైనటువంటి అడ్డంకిగా, సమస్యగా మారినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూసిన వాళ్ళే క్యూ లైన్లో గంటల తరబడి నిల్చున్న వాళ్ళే. మీకు సంబంధించి ఎంతసేపు అయింది మీరు ఇక్కడ చూడబట్టి? ఎన్ని పట్టా పాస్బుక్లు తీసుకొచ్చారు? మేము ఆధార్ కార్డు తెచ్చిర్రా, పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు 2 తీసుకొచ్చాం. 2 తీసుకొచ్చాం. మేము పొద్దున 8 గంటలకు ఇచ్చాము. ఇవి ఈ టైం పట్టింది మాకు, ఒక బస్తా బ్యాగ్ ఇచ్చడానికి ఈ టైం పట్టింది. చాలా రిస్క్ ఉన్నది, మాకు చాలా ప్రాబ్లం పడుతున్నాం రైతులు. సరిపోయినట్టుగా దొరుకుతున్నాయా మీకు? లేదండి, సరిపోయినట్టు అసలు ఉన్నదే 3 రోజులు అవుతుంది కాబట్టి ఈ ఒక్క బత్త వచ్చింది. ఇవాళ 3 రోజులకి ఇవాళ ఒక్క బత్త వచ్చింది అంతే. గాంధీ రోడ్కు, మన ఈ బీట్ రోడ్కి ఆపోజిట్లో, గాంధీ రోడ్కి ఒక రోజు, బీట్ రోడ్కి ఆపోజిట్లో ఒక రోజు, ఇవాళ ఒక రోజు పొద్దున 8 గంటలకు వచ్చిన ఆ ఒక్క బత్త. ఇంకొక బత్త ఏమంటే మా రూల్ అంటున్నారు. ఏమైతే ఉన్నది సార్, వ్యవసాయదారుని ఒక అదృష్టం తక్కువ ఉన్నది అసలు. ఎందుకంటే ఈ వ్యవసాయదారుడు ఈ బస్తా తీసుకుపోయి బాంబులు లేకపోతే ఏదో చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయడు. ఈ ఒక్క బత్త ఇచ్చే కాడ గింత ఇది. ఏమంటారు మీరు? ఎంతసేపు అయింది వచ్చి? అంతే, మేము వచ్చింది 7 గంటలకు. ఆ 3 పాస్బుక్లు పెడితే ఒకటి వెళ్ళింది. మేడం ఏమంటే ఒక బత్తి ఏమంటే 2 ఏమంటే ఒకటి ఇచ్చింది. నెల కింద చల్లే మందులు ఇవి. అంత పొలం ఏంతుంది, చెర్ల నిలువై చెర్రలు కాబట్టి ఎవరిని అడిగేది లేదు, ఉత్తరి ఇచ్చేదే లేదు. ఎవరు అడిగినా కోపాలు.
అంతే ఉన్నది అంతే ఉన్నది కదా. పంట దొరకలేదు, తిరిగి తిరిగి లైన్ కట్టి అది అవుతుంది. ఏం చేస్తాం ఇక రైతులం, ఇక తింటున్నది పరిస్థితి. పని పోవట్టే బర్రెలు ఎడ్లు మా బతికేంది అయ్యా. ఇప్పుడు 10 రోజులు తిరగబట్టి ఎక్కడికైనా దొరుకుతలేదు. అక్కడ ఇక్కడ ఇస్తున్నట్టు ఇక్కడ ఎక్కలేదు. యూరియా బస్తాల కోసం జనము లైన్ కడుతుర్రు 4-5 రోజుల నుంచి. కానీ యూరియా బస్తాలు ఒక 30 బస్తాలు ఇచ్చి మొన్న బంద్ చేసిర్రు. మరి ఈ రోజన్నా మరి ఇస్తారా ఇయ్యరా తెలియదు పబ్లిక్. మరి రైతులు బాగా ఆందోళన చెందుతుర్రు, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల యూరియా బస్తాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తాము ఇటు అధికారులని సంప్రదించాలా లేక ప్రజాప్రతినిధులను సంప్రదించాలా ఏమీ తోచనటువంటి పరిస్థితి. చెర్ల నీళ్లు పోయి చెరువులు పడ్డాయి. అంటే సరైన సమయంలో తమ ఎరువులు చల్లాల్సినటువంటి సమయంలో మనం చల్లలేకపోయాము. ఇప్పుడు ఏమీ అక్కర రాకుండా పోయింది. ఖచ్చితంగా యూరియా చల్లాల్సినటువంటి పరిస్థితిలో సరిపోయినటువంటి బస్తాలు కూడా మాకు లభ్యం కావట్లేదనే ఆవేదన, ఆందోళన వారి మాటల్లోనే విన్నాం. మేము రైతులము చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఏమైనా పాల్పడుతున్నామా, మాకు ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు, సరిపోయినటువంటి విధంగా సప్లై చేయడంలో విఫలమైంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఆవేదన వారి మాటల్లోనే మనం స్పష్టంగా విన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.